పూర్వం కోసల రాజ్యంలో విజయవర్మ అనే రాజు ఉన్నాడు. అతనికి సంతానం లేదు. ఎన్నో పూజలు చేశాక ఒక కొడుకు పుట్టాడు. ఎంతో సంతోషంతో కొడుకుని చూడటానికి రాజు ఎంతో ఆతృతతో వెళ్ళాడు. ఈ బాలుడిని చూడగానే ఒక్కసారి షాక్ అయ్యాడు. బాలుడు గాడిద చెవులతో పుట్టాడు. రాజు విచారంతో ప్రజలకి ఈ విషయం తెలియకుండా ఆ బాలుడికి టోపీ పెట్టేవారు. ఒకరోజు రాజుగారి కుటుంబం బట్టలు ఉతికే చాకలి బట్టలు తీసుకోపోవటానికి వస్తూ ఉండేవాడు. వాడి పేరు తిప్పడు. ఒకరోజు తిప్పడు వచ్చేసరికి రాజుగారి కొడుకుకి టోపీ లేకుండా ఆడుకుంటున్నారు. ఆ బాలుడిని గాడిద చెవులతో చూశాడు. వాడికి వింత బాలుడిని చూసినట్టుగా చూస్తున్నాడు. అదే సమయంలో రాజుగారు వచ్చారు. తిప్పడు తమ కొడుకుని గాడిద చెవులతో చూశాడు అని తెలుసుకుని రాజ్యంలో ఎవరికైనా చెప్తే నీ తల తీస్తాను అని అన్నాడు రాజు. వాడు భయంతో ఎవరికి చెప్పను అని కాళ్ల నిద్రపోవటం లేదు, తినటం లేదు. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమైంది చెప్పమని అడిగింది. అది ఎవరికి చెప్పలేను అన్నాడు. కడుపులో ఉన్న మాట ఎవరికీ చెప్పలేక రోజు రోజుకి పొట్ట పెద్దది అయిపోతుంది. అప్పుడు వాళ్ళ ఆవిడ నీ మనసులో మాటలు ఎక్కడైనా ఒక గొయ్యి తీసి అందులో ఆ మాటలు చెప్పి మట్టితో కప్పి వేయమని చెప్పింది. తిప్పడు ఆలోచించి అలాగే చేశాడు. ఒక గొయ్యి తవ్వి గోతిలో రాజుగారి కొడుకుకి గాడిద చెవులు మొలిచాయి అని చెప్పి గొయ్యి కప్పి పెట్టాడు. వాడి పొట్టలో భారం దిగిపోయింది. హమ్మయ్య అనుకుని ఇంటికి వచ్చేశాడు. కొన్ని రోజులకి అక్కడ ఒక మొక్క మొలిచింది. పెద్దది అయ్యింది. ఒకరోజు రాజ్యంలో చాటింపు వేసే అతను డప్పు కొట్టడానికి ఒక కర్ర కోసం అడవికి వెళ్లి చెట్టు మొలిచిన చోట కర్రని నరికి తెచ్చి రాజ్యంలో డప్పు వేస్తున్నాడు. అప్పుడు ఆ డప్పు రాజుగారి కొడుకుకి గాడిద చెవులు మొలిచాయి అని చప్పుడు వస్తుంది. అంతే రాజుగారి భటులు డప్పు కొట్టేవాడిని రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. నాకేమీ తెలియదు మహాప్రభో అని వాడు వేడుకున్నాడు. చాకలి తిప్పాడిని పిలిపించి బెదిరించి అడిగేసరికి వాడు మొత్తం చెప్పాడు. వాడి తప్పు ఏమీ లేదు అని, రహస్యం ఎప్పటికీ దాగదు, బయటకి వచ్చే తీరుతుంది అని తిప్పడి నీ క్షమించి వదిలేశాడు. రాజు మీద పడ్డాడు. కాని వాడు ఇంటికి వచ్చి అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా